అమ్ము నీకు ఈజీగా చేపల పులుసు నేర్పియాను. ఫస్ట్ కారం వేసేసినాం కదమ్ము. ఇప్పుడు సాల్ట్, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర మెంతుల పొడి, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఆయిల్ ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిద్దాం. హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిన తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి ఆయిల్ వేసి ఆయిల్లో షాజీరా, ఉల్లిగడ్డలు అండ్ పసుపు, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి టేస్ట్కు 2 బిర్యానీ ఆకులు అండ్ ఉల్లిగడ్డలు ఫ్రై చేసి పేస్ట్ చేసిన పేస్ట్ ఇవన్నీ వేసేసి కొంచెం ఫ్రై అయినాక మనం పక్కన పెట్టిన చేప ముక్కలు అందులో వేసి ఒక 10 మినిట్స్ ఫ్రై చేసి అప్పుడు ఆ పీసెస్ తీసి పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టి రెడీగా ఉంచుకున్న చింతపండు పులుసు అదే గిన్నెలో వేసి ఒక 10 to 15 మినిట్స్ పచ్చివాసన పోయే వరకు పెద్ద మంట మీద మరిగిద్దాం. మరి కొంచెం సాల్ట్ వేసుకోండి టేస్ట్కి. ఆ మరిగిన ఆ పులుసులో ఈ చేప ముక్కలు వేసేసి మూత పెట్టేసి సిమ్లో ఒక 15 to 20 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు సింపుల్గా ఈజీ మెథడ్లో తయారైన చేపలు కూడా రెడీగా ఉంది.